హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి పార్ట్ 2 విద్యా దృక్పథాలకు సంబంధించి పార్ట్ 2 వేద కాలాంతర విద్య గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసి బ్రాహ్మణుల కాలం నాటి విద్య, అదేవిధంగా జైనుల కాలం నాటి విద్య, బౌద్ధ కాలం విద్య, ముస్లిం కాలం నాటి విద్య, ఈ 4 టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ పార్ట్ యొక్క లింక్ ఇస్తాను, అది తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి అకాడమిక్ బుక్స్ నుంచి తీసుకున్న పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ వస్తున్నాను. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మంచి స్కోర్ కావాలి అన్న వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియో అనేది చూడండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి సంబంధించిన బిట్స్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ అనేది చేయండి. బ్రాహ్మణ కాలంలోని విద్యా విధానంను వేద కాలాంతర విద్యగా పరిగణించేవారు. వేద కాలాంతర విద్య యొక్క ముఖ్య లక్ష్యం, వేదకాలంలో విద్య యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసరికి మనకు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనుట. నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనుట ఏ కాలం యొక్క లక్ష్యం అంటే వేద కాలాంతర విద్య యొక్క ముఖ్య లక్ష్యము, లేదా బ్రాహ్మణ కాలం విద్య ముఖ్య లక్ష్యం ఏది అంటే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనుట. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ కాలంలో విద్య యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి. లక్ష్యం వచ్చేసి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకొనుట, ఉద్దేశం వచ్చేసి వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి. ఏ కాలం నాటి విద్యా విధానంలో గురువును త్రిమూర్తి స్వరూపంగా, గురుపత్నిని తల్లిగా భావించేవారు? ఏ కాలం నాటి విద్యా విధానంలో గురువును త్రిమూర్తి స్వరూపంగా, గురుపత్నిని తల్లిగా భావించేవారంటే వేద కాలాంతర విద్య లేదా బ్రాహ్మణ విద్యా కాలంలో గురువును త్రిమూర్తి స్వరూపంగా, గురుపత్నిని తల్లిగా భావించేవారు. నెక్స్ట్, యోగా ఒక ముఖ్య బోధనా విధానంగా ఉండే విద్యాకాలం. యోగా అనేది బోధనలో ఒక ముఖ్య బోధనా విధానంగా ఉన్న విద్యాకాలం వచ్చేసి బ్రాహ్మణ కాలం నాటి విద్యా విధానంలో యోగా అనేది ఒక ముఖ్య విద్యా బోధనగా ఉండేది. స్త్రీ విద్య, అది శ్రీ కాదు శ్రీ, స్త్రీ విద్య అనేది ఇంటి అవసరాలకు, వృత్తి విద్యకు మాత్రమే సంబంధించి ఉన్న విద్యాకాలం. స్త్రీ విద్య అనేది ఇక్కడ బ్రాహ్మణుల కాలంలో ఇంటి అవసరాలకు మరియు వృత్తి విద్యకు మాత్రమే సంబంధించి ఉన్న కాలం వచ్చేసి వేద కాలాంతర విద్య, బ్రాహ్మణుల విద్యాకాలం. నెక్స్ట్, వేద కాలాంతర విద్యలో బాలికలకు ప్రత్యేకంగా ఉన్న పాఠశాలను ఏమంటారు? వేద కాలాంతర విద్యలో బాలికలకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న పాఠశాలలను ఛత్రశాల అంటారు. ఛత్రశాల. తక్షశిల గొప్ప ఆయుర్వేద వైద్య కేంద్రంగా ఉన్న విద్యాకాలం. తక్షశిల అనేది గొప్ప ఆయుర్వేద కేంద్రంగా ఉన్న విద్యాకాలం వచ్చేసి బ్రాహ్మణ కాలం నాటి విద్యా విధానంలో తక్షశిల గొప్ప వైద్య కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేది వైద్య శస్త్రచికిత్సలు అనేవి జరుగుతూ ఉండేవి. నెక్స్ట్, బ్రాహ్మణ కాలంలో కొన్ని విద్యా దోషాలు అనేవి ఉన్నాయి. సో ఇది బిట్ అనేది ఫామ్ చేయొచ్చు. బ్రాహ్మణ కాలంలోని విద్యా దోషాలు ఏవి అనేసి. బ్రాహ్మణ కాలంలో ఎక్కువగా ఉన్న విద్యా దోషాలు ఏంటి అంటే మతానికి మితిమీరిన ప్రాముఖ్యం ఇచ్చారు, కర్మకాండలకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు, బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది అత్యధికంగా ఉంది, హేతువాదం దెబ్బతిన్నది, వర్ణ వ్యవస్థ దెబ్బతిని కుల వ్యవస్థ అనేది పెరుగుతూ వచ్చింది. బ్రాహ్మణ కాలంలో విద్యా దోషాలు ఒకసారి చూడండి. మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కర్మకాండలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, బ్రాహ్మణులకు ఆధిపత్యం ఎక్కువగా ఉండేది, హేతువాదం దెబ్బతిన్నది, వర్ణ వ్యవస్థ దెబ్బతిని కుల వ్యవస్థ అనేది బలపడింది. ఏ కాలంలో అంటే బ్రాహ్మణుల కాలం నాటి విద్యలో జరిగిన దోషాలు ఇవి. నెక్స్ట్, ఆ తర్వాత జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడు వర్ధమాన మహావీరుడు. జైనుల విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం. ఏంటంటే త్రిరత్నాలు అనుసరించడం. ఆ త్రిరత్నాలు ఏంటి అంటే, త్రిరత్నాలు అనగా సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. జైనుల విద్యా విధానంలో త్రిరత్నాలు అనగా సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన. త్రిరత్నాలు సాధించిన వారిని ఏమంటారు? అది 3 అండి. త్రిరత్నాలు సాధించిన వారిని ఏమంటారు అంటే తీర్థంకరులు. త్రిరత్నాలు సాధించిన వారిని తీర్థంకరులు అనేసి అంటారు. ఇది జైన మతానికి సంబంధించి. నెక్స్ట్, బౌద్ధ మతం మన దేశంలో ఏ శతాబ్దంలో విస్తరించింది? బౌద్ధ మతం వచ్చేసి మన దేశంలో క్రీస్తు శకం 6వ శతాబ్దంలో విస్తరించింది. బౌద్ధ మతం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆనాటి హిందూ మతానికి చెందిన విద్యాలయాల్లో లోపాలు ఉండడం వల్ల. బౌద్ధ మతం ఆవిర్భవించడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆనాటి హిందూ మతానికి చెందిన విద్యాలయాల్లో లోపాలు ఉండడం వలన బౌద్ధ మతం అనేది
ఆవిర్భవించడానికి ప్రధాన కారణమైంది. బౌద్ధ మతం ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైన వాడు. బౌద్ధ మతం అనేది ప్రాచుర్యంలోకి రావడానికి కారణమైన వాడెవరు అంటే గౌతమ బుద్ధుడు. ఇతన్నే ఆసియా జ్యోతి అంటారు. గౌతమ బుద్ధుడిని ఏమంటారంటే ఆసియా జ్యోతి. బౌద్ధ కాలం నాటి విద్యా విధానం ప్రాచుర్యంలోకి రావడానికి గల కారణాలు. బౌద్ధ కాలం నాటి విద్యా విధానము ప్రాచుర్యంలోకి రావడానికి కారణాలు ఒకసారి చూడండి. అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొని రావడం, ప్రజల భాషలో విద్యా బోధన జరపడం, సమాన విద్యా అవకాశాలు కల్పించడం, ఉచిత భోజన వసతులు కల్పించడం, జీవహింసను నిరోధించడం. బౌద్ధ కాలం నాటి విద్య అనేది ప్రాచుర్యంలోకి రావడానికి ప్రధాన కారణాలు వచ్చేసి అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొని వచ్చారు, ప్రజల భాషలోనే బోధన అనేది జరిగేటట్లు చేశారు, అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించారు, ఉచిత భోజన వసతులు, అదేవిధంగా జీవహింసను నిరోధించడం. నెక్స్ట్ బుద్ధుడి బోధనలు. ప్రత్యేకంగా బుద్ధుడి బోధనలు ఏంటి అంటే త్రిపీటకాలు అంటే జాతక కథలు, ఆర్య సత్యాలు అంటే 4 సత్యాలు, అష్టాంగ మార్గం 8 నైతిక విలువలను బోధించేవాడు. త్రిపీటకాలు, ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము ఎవరి కాలంలో ఉన్నాయంటే బుద్ధుడి బోధనలు. ఇది ఎవరి యొక్క బోధనలు అంటే బుద్ధుడి బోధనలు. ఏ కాలం నాటి బోధనలు అంటే బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో బోధనలు. బౌద్ధ కాలం నాటి విద్య ప్రధాన లక్ష్యం. బౌద్ధ కాలం నాటి విద్య ప్రధాన లక్ష్యం వచ్చేసి నిర్వాణము లేదా మోక్షం పొందడం. వేదకాలం నాటి విద్యా ఉత్సవాన్ని ఏమంటారు? వేదకాలంలో జరిపే విద్యా ఉత్సవాన్ని పబ్బజ అంటారు. పబ్బజ అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే పాలీ భాషా పదం. పబ్బజ అనే పదం పాలీ భాషా పదం. దీని అర్థం వచ్చేసి ముందుకు వెళ్ళడం అనేసి అర్థం. పబ్బజ అనేది పాలీ భాషా పదం. దీని అర్థం ముందుకు వెళ్ళడం అనేసి అర్థం. బౌద్ధ కాలం నాటి విద్య పబ్బజ కార్యక్రమంతో మొదలయ్యి ఉపసంపద అనే దాంతో ముగుస్తుంది. బౌద్ధ కాలం నాటి విద్యా కార్యక్రమం పబ్బజతో మొదలయ్యి దేంతో ముగుస్తుందంటే ఉపసంపద అనే కార్యక్రమంతో ముగుస్తుంది. పబ్బజ ఉత్సవానికి అర్హత వయస్సు. పబ్బజ అనే ఉత్సవానికి అర్హత వయస్సు 8 సంవత్సరాలు వచ్చి ఉండాలి. ఏ కాలం నాటి విద్యా విధానంలో అంటే బౌద్ధ కాలం నాటి విద్యా విధానం. విద్యార్థి సంఘంలోకి ప్రవేశించే అర్హత కలిగి ఉండాలంటే గురువు చేత అనిపించవలసిన మాటలు ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ 3 మాటలు అనిపించిన తర్వాత బౌద్ధ కాలంలో విద్యార్థి సంఘంలో ప్రవేశానికి అర్హత అనేది ఉండేది. నెక్స్ట్ బౌద్ధ కాలంలో విద్యాదశ కాలము 12 సంవత్సరాలు. బౌద్ధ కాలంలో విద్యాదశ కాలం అనేది 12 సంవత్సరాలు. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉన్నత విద్యాస్థాయికి చేరుకుంటారు. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉన్నత విద్యాస్థాయికి చేరుకుంటారు. ఉన్నత విద్యాస్థాయికి చేరుకున్న తరువాత మరొక ఉత్సవం అనేది జరుపుకుంటారు. ఉన్నత విద్యాస్థాయికి చేరుకున్న తర్వాత మరొక ఉత్సవం జరుపుకుంటారు. ఇది ఉపాధ్యాయుడు కావడానికి కనీస అర్హత. ఈ ఉత్సవాన్నే మనము ఉపసంపద అనేసి అంటారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత జరిపే ఉత్సవాన్ని ఉపసంపద అనేసి అంటారు. నెక్స్ట్ బౌద్ధ కాలం నాటి విద్యా ప్రణాళిక చూసుకున్నట్లయితే విద్యా ప్రణాళికలో ఏమేమి ఉండేయంటే త్రిపీటకాలు, జాతక కథలు, అష్టాంగ మార్గాలు, 3Rs అంటే 3Rs అంటే ఏంటి? చదవడం, రాయడం, జైవిక మరియు భౌతిక అంశాలు, అదేవిధంగా వృత్తి విద్య, పారిశ్రామిక విద్య కూడా వీళ్ళ విద్యా విధానంలో ప్రణాళికగా ఉండేవి. నెక్స్ట్ బౌద్ధ విద్య ఎక్కడ జరిగేది? బౌద్ధ విద్య ముఖ్యంగా ఎక్కడ జరిగేదంటే ఆరామాలు లేదా ప్రార్థనాలయాల్లో జరిగేది. విహారాలనే మఠాలు అనేసి అంటారు. ఇక్కడ ముఖ్యంగా ఉన్నవి నలంద వచ్చేసి బీహారు పాట్నా, తక్షశిల వచ్చేసి పాకిస్తాన్ షాషావర్, నాగార్జున వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చెందాయి. నలంద, తక్షశిల, విక్రమశీల, నాగార్జున వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలుగా అభివృద్ధి చెందింది. ఏ కాలంలో అంటే బౌద్ధుల కాలంలో. వీటి నుంచి తక్షశిల, విక్రమశీల ఎక్కడుంది అలా బిట్స్ అనేది ఫామ్ చేస్తాడు. ఒకసారి ఇది చూసుకోండి. నెక్స్ట్ బౌద్ధ కాలం నాటి బోధనా భాష. బౌద్ధ కాలం నాటి బోధనా భాష వచ్చేసి
పాళీ భాష. బౌద్ధ కాలం నాటి బోధనా పద్ధతులు. వాళ్ళు బౌద్ధ కాలంలో ప్రత్యేకంగా ఒక పద్ధతి అనేది పాటించలేదు. విషయాన్ని బట్టి అనేక పద్ధతుల్లో బోధన అనేది జరిగేది. ఏ కాలంలో స్త్రీలకు నెలకు 2 పర్యాయాలు మాత్రమే బౌద్ధ భిక్షువుల ద్వారా బోధన జరిగేది అంటే బౌద్ధ కాలం నాటి విద్యా విధానంలో స్త్రీలకు 2 పర్యాయాలు మాత్రమే విద్యా బోధన అనేది జరిగేది. అది ఎవరి చేత జరిగేదంటే బౌద్ధ భిక్షువులు బోధించేవారు. బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉందంటే ఉపాధ్యాయుడు కావడానికి 10 సంవత్సరాల సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత అనేది సాధించాలి. ఉపాధ్యాయుడు కావడానికి 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత అనేది సంపాదించాలి. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వస్త్రధారణ మరియు ఆహార వసతి విషయాల్లో పూర్తి బాధ్యత అనేది స్వీకరించాలి. గురు శిష్యుల మధ్య ప్రేమ వాత్సల్యంతో కూడిన బంధాలనేవి ఉండాలి అనేసి ఇదొచ్చేసి ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏ కాలంలో బౌద్ధ విద్యా కాలంలో. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానంలోకి వచ్చేసరికి ఇదొచ్చేసి మనకు మధ్యయుగానికి చెందిన టాపిక్. మహమ్మదీయుల పరిపాలనలో లౌకిక విద్యా విధానానికి ప్రాధాన్యత ఇచ్చిన చక్రవర్తి. మహమ్మదీయుల కాలంలో అంటే మహమ్మదీయుల పరిపాలనలో లౌకిక విద్యా విధానానికి ప్రాధాన్యత ఇచ్చిన చక్రవర్తి వచ్చేసి అక్బర్. ఈ అక్బర్ వచ్చేసి నూతన విద్యా విధానాన్ని అమలుపరిచాడు. హిందూ గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేసిన వాడు ఎవరు అంటే అక్బర్. నూతన విద్యా విధానాన్ని అమలుపరిచిన వాడు అక్బర్. మహమ్మదీయుల పరిపాలనలో లౌకిక విద్యా విధానానికి ప్రాధాన్యం ఇచ్చిన చక్రవర్తి అక్బర్. నెక్స్ట్ ఎవరి కాలంలో భారతదేశంలో కాగితం వాడుకలోకి వచ్చింది అంటే జహంగీరు మరియు షాజహాన్ కాలంలో కాగితం అనేది వాడుకలోకి వచ్చింది. ఏం చేశారంటే గ్రంథాలు అనేవి రాయించారు. ప్రజల మాతృభాషల్లో బోధనా భాషగా ప్రవేశపెట్టిన ప్రజల మాతృభాషనే బోధనా భాషగా ప్రవేశపెట్టి ముస్లిం పాఠశాలలను మరియు మసీదులను నిర్మించినవాడు. ప్రజల మాతృభాషనే బోధనా భాషగా ప్రవేశపెట్టి పాఠశాలలు మసీదులు ముస్లింలకు నిర్మించిన వారు ఎవరు అంటే ఔరంగజేబు. నెక్స్ట్ ఎవరి కాలంలో హిందువుల విద్యా కేంద్రాలు తగ్గిపోయాయి. హిందువుల యొక్క విద్యా కేంద్రాలు ఎవరి కాలంలో తగ్గిపోయాయి అంటే మహమ్మద్ గజనీ దండయాత్ర కాలంలో హిందువుల యొక్క విద్యాలయాలు లేదా విద్యా కేంద్రాలు అనేవి తగ్గిపోయాయి. నెక్స్ట్ మధ్యయుగం కాలం నాటి విద్య ముఖ్య లక్ష్యం. ఇక్కడ ముఖ్య లక్ష్యం అడిగాడు. మధ్యయుగం కాలం నాటి విద్య యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి ఇస్లాం మతం వ్యాప్తి చేయడము, వ్యక్తి జ్ఞానాన్ని, శీలాన్ని, భౌతిక సంపదను పెంపొందించడం. ఇస్లాం మత వ్యాప్తి, వ్యక్తి యొక్క జ్ఞానం, శీలం, భౌతిక సంపదను పెంపొందించడం మధ్యయుగ కాలం నాటి విద్య యొక్క ముఖ్య లక్ష్యం. ముస్లిం విద్యను ప్రారంభ కార్యక్రమం అంటే జరిపే ఉత్సవం వచ్చేసి బిస్మిల్లా ఉత్సవము. ఈ బిస్మిల్లా ఉత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ముస్లిం విద్యార్థికి ఉండవలసిన వయస్సు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజుల ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున ఈ బిస్మిల్లా అనే ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇస్లాం విద్యా విధానంలో బాలికలకు విద్యాభ్యాసం ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? బాలికకు కూడా ఒక ఉత్సవం అనేది జరిపి విద్యా విధానంలో ప్రవేశపెట్టేవారు, విద్యకి అభ్యసించడానికి పంపేవారు. అది ఏ ఉత్సవం అంటే జార్ఫీ షానీ ఉత్సవం అనేది జరిపి వాళ్లకు విద్యను అనేది అందించేవాళ్ళు. ఈ విద్యాకాలంలో ఇస్లాం విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక చూసుకున్నట్లే 3Rs ఖురాన్ శ్లోకాలు అంటే ప్రాథమిక స్థాయిలో ఖురాన్ శ్లోకాలు, ఉన్నత స్థాయిలోకి వచ్చేసరికి వైద్య విద్య, విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక విద్య అనే బోధించేవారు. ఈ వైద్య విద్యను వచ్చేసి తప్సీ అంటారు. విజ్ఞాన శాస్త్రం వచ్చేసి రియాబీ, ఆధ్యాత్మిక విద్య వచ్చేసి ఇలాహీ. ఇవి వారి విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక. ఇస్లాం విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక 3Rs ఖురాన్ శ్లోకాలు, ఇవి ప్రాథమిక స్థాయిలో. ఉన్నత స్థాయిలోకి వచ్చేసరికి వైద్య విద్య, విజ్ఞాన శాస్త్రం, ఆధ్యాత్మిక విద్య. వైద్య విద్యను తప్సీ అని, విజ్ఞాన శాస్త్రాన్ని రియావి అని, ఆధ్యాత్మిక విద్యను ఇలాహీ అనేసి అనేవారు.
మహమ్మదీయుల కాలంలో పాఠశాలలు ఎన్ని రకాలుగా విభజించారంటే 2 రకాలుగా విభజించారు. ప్రాథమిక పాఠశాలలను మక్తాబులు అనేసి అంటారు. మక్తాబ్ అనే పదము కుతుబ్ అనే అరబ్బిక్ పదం నుంచి వచ్చింది. మక్తాబ్ అనే పదము కుతుబ్ అనే అరబ్బిక్ పదం నుంచి, అరబ్బిక్ భాషా పదం నుంచి గ్రహించబడింది. దీని అర్థము రాయడం లేదా నేర్పే ప్రదేశము. కుతుబ్ అంటే అర్థము రాయడం లేదా నేర్పే ప్రదేశం అనేది అర్థం. ముస్లిం విద్యా విధానంలో విద్యాబోధన ఏ విధంగా జరిగేదంటే మౌఖికము, చదువుట, వ్రాయుట, సామాన్య గణితము. విద్యాబోధన మౌఖికం, చదవడం, రాయడము, సామాన్య గణితము. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానంలో ముఖ్యంగా ఖురాన్ సూత్రాలు నేర్పుతారు. ఇవి అరబ్బిక్ మరియు పారసీక భాషలో నేర్పబడేవి. ముస్లిం విద్యా విధానంలో ముఖ్యంగా నేర్పేవి ఖురాన్ సూత్రాలు. ఇవి ఏ భాషలో ఉంటాయంటే అరబ్బిక్ మరియు పారసీక భాషల్లో నేర్పబడేవి. మౌల్వి అనే మత పెద్ద ద్వారా విద్యాబోధన జరిగేది ఎక్కడ అంటే ఇస్లామిక్ విద్యా విధానంలో మౌల్వి అనే మత పెద్ద ద్వారా విద్యాబోధన అనేది జరిగేది. ఇస్లాం విద్యా విధానంలో ఉన్నత పాఠశాలలను ఏమంటారు? ఇస్లాం విద్యా విధానంలో ఉన్నత పాఠశాలలు మద్రసాలు అనేసి అంటారు. ఇవి అంతర్జాతీయ విశ్వవిద్యా కేంద్రాలుగా పనిచేసేవి. మద్రసాలు అనేవి అంతర్జాతీయ విశ్వవిద్యా కేంద్రాలుగా పనిచేసేవి. మద్రసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత సంస్కృతిని వ్యాప్తి చేయడం. మద్రసాల ముఖ్య ఉద్దేశం మత సంస్కృతిని వ్యాప్తి చేయడం. ముస్లిం విద్యా విధానంలో మద్రసా విద్యాకాలము. ముస్లిం విద్యా విధానంలో మద్రసా విద్యాకాలం 12 సంవత్సరాలు ఉండేది. బోధనా పద్ధతులు ఉపన్యాస లేదా వాచక పద్ధతిలో బోధన అనేది జరిగేది. ముస్లిం విద్యా విధానంలో ఉపన్యాస లేదా వాచక పద్ధతిలో బోధన అనేది జరిగేది. ముస్లిం విద్యా విధానంలో మానిటోరియల్ సిస్టమ్, బెల్ సిస్టమ్ లేదా మానిటోరియల్ సిస్టమ్ అంటే స్టూడెంట్స్కి చెప్పించడం అన్నమాట. దీన్నే మానిటోరియల్ సిస్టమ్ లేదా బెల్ సిస్టమ్ అనేసి అంటారు. ఈ సిస్టమ్ అనేది అమల్లో ఉండేది ఎవరి కాలంలో అంటే ముస్లిం విద్యా విధానంలో. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానంలో బోధనా భాషలు వచ్చేసి పర్షియన్ మరియు అరబ్బిక్ భాషలు అనేవి బోధనా భాషలుగా ఉండేవి. ఇక్కడ స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారు, ముస్లిం విద్యా విధానంలో స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారు మొఘలులు. ఈ స్త్రీ విద్య అనేది వీళ్ళు పరదా పద్ధతి పాటించేవారు. ఇక్కడ స్త్రీలు వచ్చేసి ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే చదువుకున్నారు. ఎవరో డబ్బున్న స్త్రీలు మాత్రమే ఉన్నత స్థాయి విద్యా విధానాలను వరకు వెళ్ళారు. ముస్లిం విద్యా విధానంలో హుమాయూన్ నామ గ్రంథకర్త, హుమాయూన్ అనే గ్రంథకర్త రాసింది బాబర్ కుమార్తె అయిన గుల్యావల్ బేగం. హుమాయూన్ నామ గ్రంథకర్త బాబర్ కుమార్తె అయిన గుల్యావల్ బేగం. నెక్స్ట్ అపరాధం చేసిన వారికి శారీరక శిక్షలు ఏ కాలంలో విధించేవారంటే ముస్లిం విద్యా విధానంలో అపరాధం అంటే తప్పు చేసిన విద్యార్థులకు శారీరక శిక్షలు అనేవి ఉండేవి. ముస్లిం కాలం నాటి విద్యా విధానంలో పాఠశాలలో సైనిక విద్య అనేది తప్పనిసరిగా ఉండేది. నెక్స్ట్ ముస్లిం విద్యా విధానంలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికేట్ వచ్చేసి సనార్. ముస్లిం విద్యా విధానంలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికేట్ వచ్చేసి సనారు. మెడల్స్ వచ్చేసి టమ్షూ మెడల్స్. ఇది వచ్చేసి 4 టాపిక్స్ అనేవి ఈ వీడియోలో కవర్ అయ్యాయి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మీ ఛానల్ని చూస్తూ ఉండండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.